సూర్య భగవానుడు ఎందుకు ప్రత్యక్ష దైవమయ్యారు? నిత్యం దర్శనమిచ్చి జీవితకాలానికి ప్రత్యక్షంగా ఆగుపిస్తూ అనుబంధమున్న దైవం సూర్య భగవానుడు. సూర్య భగవానుడు మనముండే సౌర కుటుంబానికి అధిపతి. మన భూమితో పాటు సూర్యుని చుట్టూ ఉన్న నవగ్రహాలు అన్నీ సూర్యుని నుండి ఉద్భవించినవే. మన భూమి కూడా సూర్యుల్లో కొంత భాగం వేర్పడి ఏర్పడినదే భూమి. చల్లబడి గాలి, నీరు, వృక్షాలు, జీవులు, జంతువులు, మానవులు ఏర్పడినారు. అందుకే సూర్యుడిది ఈ భూమికి, ఈ భూమిపై సకల అంశాలకు, జీవులకు తల్లి తండ్రి స్థానం, నా బిడ్డలు. అందుకే సూర్య భగవానుంది ఈ సౌర కుటుంబానికి తండ్రి స్థానం, బిడ్డలు. అందుకే ఈ సౌర కుటుంబానికి శక్తి, రాజు, ప్రభువు, ప్రత్యక్ష నారాయణుడు అంటారు. సూర్యుని అధికార ప్రభావం ఈ సూర్య కుటుంబంలో సకల అంశాలకు, ఈ భూమిపై సకల జీవులకు శరీరం, ఆత్మ, ఆత్మాధికారమున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. జీవుల ధాతువులలో ప్రధానమైన ఎముక ధాతువు, కాల్షియం ధాతువు మూలం సూర్య భగవానుడి ప్రభావం. ఏ జీవులకు ఎముకలు ఏర్పడినాయో ఆ జీవులే ఈ భూమిపై ప్రభావం చూపినాయి. అలా మొట్టమొదట వెన్నెముక నిటారుగా నిలబడిన జంతువు మానవుడు. మానవుడి అన్వేషణ పగలు, ఆత్మ పరిశీలన రాత్రులు, నా బిడ్డలు. ఆ రెండు మనిషికి శక్తి అనుభవం ఇచ్చును, చైతన్య అనుభూతికి దోహదమగును, నా బిడ్డలు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రియ, కర్మ, పని, వృత్తి. సూర్య భగవానుడు రవి. అందుకు నీవు క్రియ, కర్మ, పని, వృత్తి ధర్మంలో తరించాలి అనే సూర్యుణ్ణి ఆదిత్యుడు అంటారు. అందుకే సూర్య భగవానుణ్ణి ఉషోదయం అంటారు. శరీరం అనే గృహంలో, హృదయం అనే దేవాలయానికి ముఖద్వారం, పూజా మందిరం సూర్య భగవానుడు, నా బిడ్డలు. సూర్య భగవానుడు మానవులకే కాదు దేవతలకు కూడా దేవుడు. సూర్య భగవానుడి ప్రవృత్తి క్రియాశక్తి ప్రవృత్తి. సూర్య భగవానుడు తన తేజోశక్తితో సకల జీవరాశులను, దేవతలను, పితృదేవతలను తృప్తిపరుస్తారు. సూర్య భగవానుడు శరీరం మరియు ఆత్మ సంబంధమైన దైవం కాబట్టి చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుల్లో ఉన్న అమృతాన్ని స్వీకరించి దానినే తన అమృతంగా మార్చుకుంటాడు. అందుకే సూర్య చంద్ర అంశంలో సౌమ్యం, కౌమ్యం అంటే ధర్మాలు నిర్వహించడం, నా బిడ్డలు. సూర్యుడి నుండి ఉద్భవించినవే శ్రీ విష్ణువు చక్రం, శివుని శూలం. సూర్య భగవానుడు మౌనం ద్వారా మనస్సు శుద్ధి, స్నానం ద్వారా తన నుండే వచ్చిన జలం దేహశుద్ధి. సూర్య భగవాన్ని మౌనం చెప్పేదానికంటే కామ్గా చేసేదే ఎక్కువ. అలా అని మూగ కాదు, ప్రణవనాదం నిత్యం. అది మీరు వినలేరు, చూడలేరు. ధ్యానం, బుద్ధి. ధ్యానం అంటే ఆత్మ పరిశీలన, ప్రార్థన అంటే లోక మానవ శ్రేయస్సు ప్రార్థన. సంపాదనను దానం శుద్ధి చేయును, ఉపవాసం శరీరంను, ఉపాసన ఆత్మను శుద్ధి చేయును. పరమాత్మ చైతన్య అనుబంధాన్ని అనుసంధానం చేయును, నా బిడ్డలు. పరమాత్మ సూక్ష్మ చింతన, అలౌకిక ఆనందం, పరమానందం, బ్రహ్మానందం మీ పరం చేయును, బిడ్డలు. అదే మన క్షేత్రం, సూర్య భగవానుని ప్రతిష్ట. మన సౌర కుటుంబం, ఈ భూమి, ఈ సకల జీవరాశులు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. తల్లి తండ్రి బంధం. తల్లి తండ్రి బిడ్డలు శ్రేయస్సు తప్ప మరో అంశం ఉండదు. ఆ తపన ధర్మ విరుద్ధంగా ఉంటే ఆగ్రహిస్తారు, అంతేగాని అంతం చేయరు. మీరు జీవిత శక్తి అనుభవంగా కాకుండా స్వార్థ సోమరి అంశంతో ఉంటే ఆగ్రహిస్తారు. అదే తీక్షణత, బిడ్డలు. సూర్యుడు నెలలు తీసేటంత భూమిని ఎండబెడితే భూమి అంతా శుద్ధి. సూర్యలోహం రాగి, అగ్ని చైతన్యం అంటే కార్యరూపం, బిడ్డలు. కానీ మన భూమితో పుట్టిన మిగతా గ్రహాలు, రక్త సంబంధీకులు అన్యోన్యత ఉంటే మేలు, అన్యోన్యత లేకపోతే కీడు. మనం ఏర్పడడానికి కారణమైన సూర్య భగవానుడు అంతా మేలే. దారి తప్పితే సరిచేయడానికి మాత్రమే ఆగ్రహం, తీక్షణం, బిడ్డలు. మన భూమి నుండి వేరుపడిన మన భూమికి ఉపగ్రహం చంద్రుడు. సౌమ్యం అంటే మనలో సగం, మన తల్లి తండ్రి సూర్య భగవానుడు. సూర్య శ్వాస మనలో సగం. మనకు పుట్టిన బిడ్డలు చంద్రశ్వాస.
మన తండ్రి ఇచ్చిన సంపద, శక్తి అనుభవంలో మనం పనిచేయాలి. మనం పొందింది మనలో సగమైన మన బిడ్డల కోసం సౌమ్యంగా పంచాలి. అందుకే బిడ్డల సంఖ్య పెరిగే కొలది సౌమ్యం పెరుగును, సౌమ్యం పెరిగే కొలది శ్రమ పెరుగును. మన అమ్మా నాన్నకు, మన ముందు తరాలకు, మన తర్వాత తరాలకు మనం బిడ్డలు. మన పెద్దల నుండి శక్తి అనుభవం, మన నుండి వచ్చిన పిల్లల వలన సౌమ్యం అలవర్చుకోవడం, అదే సూర్యచంద్ర శ్వాసల సుష్ణుప్తం బిడ్డలు. హైందవంలోనే సూర్యచంద్రులకు అంశం, సమాన వాయువు ఉంది, శుద్ధి, అదే సుష్ణుప్త. ఈ సృష్టి ఆధారాల సూక్ష్మలోక చైతన్యం బిడ్డలు. సూక్ష్మలోక ప్రయాణం నా బిడ్డలు. సూర్య భగవానుడు సంసిద్ధత చేస్తారు. సంసిద్ధత అంటే నియంత్రణ, ఏకాగ్రత, సిద్ధి, బుద్ధి, సంసిద్ధత బిడ్డలు. మన సంసిద్ధత మన అర్హతను, యోగ్యత బట్టి ఉండాలి. అదే ఆ సంసిద్ధత స్వాధిష్టానం సూర్య భగవానుడు. ఈ సమస్త భూమండలానికి, జీవకోటికి ఆధారభూతమైన వాడు సూర్య భగవానుడు. ప్రతి నిత్యం చూసే సూర్య భగవానుడే మనకు ప్రత్యక్ష దైవం. ప్రకృతిలో ప్రతి జీవికి ఆధారభూతమైన నీరు సూర్య భగవానుని తాపం వల్లనే వచ్చును. అది ఎలా అంటే, భూమి మీద 3 వంతుల నీరు సముద్ర రూపంలో ఉన్నది, 1 వంతు భూభాగం ఉన్నది. సూర్య తాపంతో సముద్రంలో ఉండే నీరు వేడికి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా మారి, అదే మేఘాలు వర్షం రూపంలో భూమి మీద వర్షించి నదులు, చెరువులు నిండి, అవే నీరు సాగునీరుగా, తాగునీరుగా ఈ భూములను సస్యశ్యామలం చేసి భూమి మీద ప్రతి జీవికి ఆధారభూతమవుతున్న ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. ప్రతి మొక్కకు అందే సూర్యరశ్మి వలన మొక్కల్లో కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా మొక్కలు పత్రహరితాన్ని తయారు చేసుకుని పెరిగి పెద్దవయ్యి ప్రతి జీవకోటికి ఆధారభూతమైన ఆహారాన్ని సమకూర్చుతున్నది ఆ సూర్య భగవానుడి వల్లనే కదా. ఈ భూమిపై ప్రతి జీవి మనుగడ సాధించాలంటే ప్రతి జీవికి కావలసిన గాలి, నీరు, ఆహారం, వృక్ష సంపద ఆ సూర్యుడి సూర్యరశ్మితో సంయోగం చెంది ఈ ప్రకృతి, ప్రాణకోటి, సృష్టి మనుగడ, లోక మనుగడ కూడా జరుగుతుంది. అందుకే సనాతన సాంప్రదాయంలో, అలాగే రైతువారి కుటుంబాల్లో మొదటిగా ఆ సూర్య భగవాన్ని పూజ. విఘ్నాలు కలగకుండా వినాయకుడు మూలాధార చక్రమైతే మనిషికి అర్హత, యోగ్యతనిచ్చేది స్వాధిష్టాన చక్రం. అది సూర్య భగవానుడి వల్లనే. అందుకే రైతులు సూర్య భగవానుని పూజతో మొదలుపెట్టి బూరెలు అర్పించడం సాంప్రదాయంగా రైతువారి కుటుంబాల్లో చూస్తాం. అలాగే రైతులు గోమాతలను కన్నతల్లి స్థానంలో ఉంచారు. ఎందుకంటే దేశీయ ఆవులు అంటే మోపురమున్న ఆవులు మాత్రమే సూర్యరశ్మి ద్వారా కాస్మిక్ ఎనర్జీ స్టోర్ చేసుకుని రైతుకు అవసరమైన శక్తిని పాలధార రూపంలో ఇచ్చే జీవి గోమాత. శ్రమ, తపన, ధర్మం, నిష్ణాతత్వం అనే 4 పాలధారలు. అదే వారి సంపద, లోక సంపద. గోవుల పోషణ ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ. వ్యవసాయం చేయడం గోపోషణ, లోకసేవ అనేది. అందుకే రైతులకు పాడి పంట దైవంతో సమానం. అందుకు మనకు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమయ్యాడు. మల్లేశ్వరంలో కొత్తగా నిర్మించిన సూర్య భగవానుని దేవాలయంలో మహర్షి ధ్యానం నాన్నగారితో పాటు భారతీయ సనాతన ఆధ్యాత్మికంలో గల 8,23,543 మంది గాయత్రి తపస్విల తపస్సు చైతన్యాన్ని పంచలోహ సూర్య భగవానుని విగ్రహంలో ధారపోశారు. ఆ సూర్య భగవాన్ని తాకితే అర్హత, యోగ్యతతో కూడిన సంసిద్ధత వచ్చును. అదే సంకల్పానికి మూలాధారం. తర్వాత సంసిద్ధత బిడ్డలు. మూలాధారం వినాయకుల వారు అయితే స్వాధిష్టాన సంసిద్ధత సూర్య భగవానుడు. ఏదైనా సంసిద్ధత, అర్హత, యోగ్యత వచ్చును. దానికి తగ్గ పని, సంకల్పం పరిపూర్ణమగును. చక్కటి సృష్టి లయలతో పరిపూర్ణం. ఓం శ్రీ గాయత్రియై నమః.